అందరికీ నమస్కారం. మేము కొత్తగా ఒక ఛానల్ క్రియేట్ చేసాం. దాని పేరు విజయవల్లి ఆల్ హోమ్ ప్రాజెక్ట్స్. దీంట్లో మీకు ఉపయోగకరమైన అన్ని వీడియోస్ పెడతాం. అవి చూసి మీరు ఫాలో అవ్వండి. హాయ్ అండి, ఈరోజు మనం పాస్తా తయారు చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ వీడియోలో ముందుంటాయి, చూసుకోండి. నేను ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకోండి, ఏదో ఒకటి ఉడికించుకోవడానికి. ఇందులో కొన్ని నీళ్ళు వేసుకోండి. ఇంకా నీళ్ళు పడితే వేసుకోండి. అంటే మనం పాస్తా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ నీళ్ళు వాడాలండి, లేదా తక్కువ తీసుకుంటే తక్కువ నీళ్ళు వాడచ్చు. నీళ్ళు వేసేసుకోండి. కొంచెం స్పీడ్లో పెట్టుకోండి. దీంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలండి. వాటర్ వేడెక్కిందండి, ఇందులో పాస్తా వేసేసుకోండి. బాగా ఉడకాలండి, ఇది టైం పడుతుంది. చూసారు కదండి, ఉడుకుతుంది కొంచెం కొంచెంగా. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పాస్తా తయారు చేద్దామండి. ముందుగా ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అది కాసేపు వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కిందండి, జీలకర్ర వేసుకుందాం. ఒక 1½ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కలుపుకోండి. సిమ్లోనే పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది. జీలకర్ర వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి, అందుకే జీలకర్ర ఫస్ట్ వేసాను. ఇందులో ఉల్లిపాయలు వేసేసుకోండి. ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది.
చేసుకుంటూ ఉండండి. ఆయిల్ తక్కువైనట్టుంది, కొంచెం వేసుకోండి. మీకు సరిపోతుంది, లేకపోతే తక్కువైతే వేసుకోండి, మధ్య మధ్యలో పర్లేదు. లైట్ బ్రౌన్ షేడ్ వచ్చి వరకు వేపుతానే ఉండండి. సిమ్లోనే పెట్టుకొని స్టవ్ని స్పీడ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసేసుకోండి. కరివేపాకు కూడా వేసేసుకోండి. మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఉప్పు వేసుకోండి, అదే సాల్ట్ ఎంత పడితే అంత వేసుకోండి. నేను కొంచెం వేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకొని బాగా ఒక 5 minutes కుక్ చేయండి. దీన్ని మూత పెట్టుకోండి. మూత తీసేయండి. కుక్ అయింది. ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ వేసుకోండి. ఒక 1.5 స్పూన్ వేసేసుకోండి. మిక్స్ చేయండి బాగా. మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. మళ్ళీ మిక్స్ చేయండి. ఇందులో బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, ఇది వేసుకోండి మంచి టేస్ట్ కోసం. ఇది వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం బాగుంటుంది. ఇది స్మెల్ కూడా బాగుంటుందండి. ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది. మళ్ళీ మిక్స్ చేయండి. లైట్ కలర్లో ఉంది కదండి, ఇప్పుడు వేసేయాకి కలర్ డార్క్గా చేంజ్ అయిపోతుందండి. కారం వేసుకోండి. అంటే పచ్చిమిర్చి తక్కువ వేసాను కదండి, అంటే కారం కొంచెం వేస్తానండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చండి. నేను పెద్ద అంత ఇంట్రెస్ట్ పెట్టిన కారం మీద, అందుకే తక్కువ వేసుకున్నాను బాగా.
చేసుకోండి అంతా కలిసిలాగా. ఇప్పుడు సాసులు వేసుకోండి. సోయా సాసు అందరి ఇంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వేసుకోకపోయినా పర్లేదండి. అంటే వేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకోసం అని చెప్తున్నాను. ఎక్కువ వేసుకోకండి, అంటే కొంచెం పుల్లగా ఉంటుంది, టేస్ట్ ఏమైనా మారిపోతుందేమో, అందుకోసం ముందే చెప్తున్నానండి. మిక్స్ చేయండి బాగా. ఇప్పుడు టమాటా సాస్ వేసుకోండి. ఇది ఖచ్చితంగా దొరుకుతుంది ఎక్కడైనా సరే. ఇది కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మిక్స్ చేసేయండి. మిక్స్ చేయండి బాగా. మంచి కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులో మనం పాస్తా వేసేద్దామండి. వాటర్గా ఎందుకు వేస్తున్నా అంటేనండి, దాన్ని తీసేసి పక్కన పెట్టుకుంటే ఒకటొకటి అంటుకుపోతాయండి, అంత గట్టిగా అయిపోతుంది. అందుకే వాటర్గా ఉన్నప్పుడే వేసుకుంటే అది విడివిడిగా ఉంటుంది, కలిపినప్పుడు కూడా కొంచెం బాగుంటుంది, గట్టిగా ఉండదు. మనం ఎన్నైనా వేసుకోవచ్చండి, మన ఇష్టం అండి. నేనైతే ఎక్కువ చేస్తున్నాను. దీన్ని మిక్స్ చేసుకోండి. ఇంకో ఇలా బాగా కలుపుకోండి. కలర్ కావాల్సి అనుకున్న వాళ్ళు టర్మరిక్ పౌడర్ అంటే పసుపు కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టం. ఇంకో చూసారండి, అయిపోయింది పాస్తా. చాలా సింపుల్గా చాలామంది చాలా రకాలుగా చేసి చూపించారు. ఇది ఒక టైప్ అనుకోండి. ఇలా కూడా చేసుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తుంది దీనికి, నాది పక్కా గ్యారంటీ. చివరిలో మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట సింబల్ నొక్కడం మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.